సార్ ఇప్పుడు కృష్ణవంశీ మూవీ రిలీజ్ ఉంది, అది మురారి 4Kలో రిలీజ్ చేశారు మహేష్ బాబు బర్త్డే సందర్భంగా. అయితే ఈ మూవీలో క్లైమాక్స్లో వచ్చే సాంగ్ చందమామ చందమామ సాంగ్కి మన యూత్ ఆ మూవీకి వెళ్ళి అక్కడ పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు, డైరెక్ట్ తాళిలు కట్టుకోవడం, అంటే డైరెక్ట్గా పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. దీనికి అంటే కొన్ని వీడియోలు బాగా వైరల్ అయినాయి కూడా. దానికి స్పందిస్తూ కృష్ణవంశీ ఒక మాట అన్నారు, పెళ్ళిళ్ళకి మనకంటూ ఒక కల్చర్ ఉంది, దాన్ని అపహాస్యం చేయకండి అంటూ రిక్వెస్ట్ చేశారు. అంటే మీరేమంటారు సార్, అది కరెక్ట్ అంటారా ఇలా యూత్ అలా చేయడం? అపహాస్యం ఏముంది, వాట్ ఈస్ దే వాంట్ టు గెట్ మ్యారీడ్, రీచ్ టైప్స్ కంటే బెటర్ అది. అక్కడ వెరైటీగా ఫోటో తీసే ఉంటాడు ఫ్రెండ్, ఆ థియేటర్ నుంచి ఇలా ప్యాన్ చేసి తాళి కడతా ఉంటాడు, సరదాగా ఉంది. ఇట్స్ లైక్ ఫన్. ఇప్పుడున్న ఏదో ఓల్డ్ ఫ్యాషన్గా చెప్పాడు మనవాడు కృష్ణవంశీ. సో నథింగ్ రాంగ్. ఎప్పుడు రాంగ్ అవుద్ది అంటే శోభనం చేసుకుంటే రాంగ్ అవుద్ది, అంతేనే. థియేటర్లో 2-3 సీట్లు కొనేసుకుని శోభనం చేసాడు బెడ్ వేసుకుని, అప్పుడు రాంగ్ అవుతుంది. పెళ్ళి చేసుకుంటే పెట్టి నాతో జవాబు ఇలాగే ఉంటుంది. అంచేత నథింగ్ రాంగ్, ఎనీవేర్ ఎనీ టైమ్ యూ కెన్ మ్యారీ, యాజ్ లాంగ్ యాజ్ యూ మ్యారేజ్ చేసుకోవాలనుకునే ఇది ఉండాలి. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో లాగా ఇప్పుడే చేస్తున్నారు. అక్కడ ఒక ఉంగరం పట్టుకెళ్ళి పువ్వు ఇచ్చి అందరు ఎదుర్కొంటాను. మహేష్ బాబు వాళ్ళ కాంప్లెక్స్లోను ఈ ఇన్ఆర్బిట్లోను మధ్యలో పైనుంచి చూస్తుంటే మంచి షో ఉంటుంది, అక్కడ మొన్న ఎవడో చేసుకున్నాడు. విల్ యూ మ్యారీ మీ? ఎస్. వెన్ విల్ యూ డైవర్స్ అన్న పైనుంచి నేను అనుకున్నాను అనమాట. విల్ యూ మ్యారీ మీ కరెక్ట్, బట్ డైవర్స్ కింద కడరు, లెట్ అస్ బ్రేక్. అంచేత ఇదంతా ఫర్ ఫన్ సేకు, ఏదో ఒక బజ్లో ఉండటం కోసం 5-6 కెమెరామెల్ని 4-5 ఛానళ్ళని అడిగి చేయండి అంటే సరదాగా ఉంటుంది. ఎక్కడ చేసుకున్నావు పెళ్ళి అంటే, ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఉంది, రిలీజ్ అయింది, అదే పెళ్లి చేసుకుంటాను. నెక్స్ట్ సినిమా ఎప్పుడైనా డబ్ చేసి అలా నెక్స్ట్ సినిమా మళ్ళీ ఇలా రిలీజ్ అయితే అప్పుడు డైవర్ట్ చేసుకుంటామని చెప్తాడు. అది అర్థమైందా? అంచేత పవిత్రత అంటే అవన్నీ పక్కన పెట్టండి. కానీ సాంప్రదాయం ఏముంది, సాంప్రదాయంగా పెళ్లి చేసి నిలబడితే పర్లేదు. 6 months వచ్చేస్తారు బ్యాక్. నా ఫ్రెండ్ కూతురే చెప్పాను కదా, ఇంక అంతకంటే 5 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేసాడు పెళ్ళి మెడ్రాస్లో. నువ్వు చెప్పానన్నాను, నేను చెప్తే నా మీద నాకు ఎప్పుడైనా అమెరికా వెళ్తే కాఫీ కూడా అని చెప్పాను. నేను చెప్పను బాబు నువ్వే చెప్పుకొని చెప్పాను. నా మీద ఉన్న గౌరవం కూడా పోతుందో, చిన్నప్పటి నుంచి చేసే అమ్మాయిని. వాళ్ళిద్దరికి ఏదో పడింది, తెగింది, విడిపట్టారు. ఫాదర్ చెప్పినా ఎవరు చెప్పినా వింటలేదు, ఆ అమ్మాయి వింటలేదు, వాడు వింటలేదు. వాళ్ళు వెళ్ళి మనం కలిపేస్తామంటే విచ్ విల్ నాట్ హ్యాపెన్. సో పెళ్ళిళ్ళు పెడాకులు అంటాను నేను ఇట్లా. సో అంచేత ఇవి ఎక్కడ చేసుకుంటే అటు చేసుకున్నాడు గొప్ప. అంటే అలా వాడేసుకుని వదిలేయకుండా తాళి ఒక 200 పెడితే తాళి, బంగారం అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ ఆ పెట్టుకుని కట్టేస్తున్నాడు. అదే వెరైటీగా ఉంటుంది, ఫోటోలు వేస్తారన్నమాట. మహేష్ బాబు మురారి రిలీజ్ నా పెళ్ళి అయింది అని చెప్పుకుంటాడు అనమాట. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. డైరెక్ట్గా పెళ్లి చేసుకోవాలంటే బోలంత ఖర్చు అవుద్ది. థియేటర్లో పెళ్లి చేసుకున్నాడంటే ఖర్చు కూడా ఉండదు. మనం ఎప్పుడు ఎకనామికల్గా ఆలోచించాలి. నథింగ్ రాంగ్, ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఫన్, ఇట్స్ గుడ్ ఆల్సో. పెళ్ళి అంటేనే అంటే పెళ్ళి లేదు పిల్లి లేదు, పెళ్ళికి వాల్యూ ఇస్తే ఇప్పుడు పెళ్ళి అంటేనే అనుకోవాలి మనం. పెళ్ళికి వాల్యూ ఎక్కడ ఇస్తారు అప్పుడు? ఏ పెళ్ళి నెత్తి మీద బంగారం పెడతారంటే బెల్లం పేడ అది పెడతారు కదా, అది పెట్టేసినంత మాత్రం ఉంటాడు ఉండలేదు కదా. 5 కోట్లు 10 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టి పెళ్లి చేస్తారు. అది ఉంటే కదా. పెళ్ళికి అంతటి హృదయపూర్వకంగా పెళ్లి చేశారంటే ఒక రోజు చాలు. 5 రోజులు డబ్బులు దూరం ఉన్నవాళ్ళు 5 రోజులు చేసుకుంటారు. ఓ రోజు హంతగా, ఓ రోజు అదే, ఓ రోజు సంగీతం, ఓ రోజు వంగు అని పెట్టి చేసుకుంటారు. ఓకే, మిగతా వాళ్ళ కోసం ఎంత ఫన్. పెళ్లి సందర్భం ఇప్పుడు వినాయక చవితికి కుడుగులు గిడుగులు చేస్తారు, నిజంగా తింటాడా? మనం ఎక్కడానికి. పెళ్లి కూడా అంతే. నా ఉద్దేశం ప్రకారం డోంట్ వేస్ట్ మనీ. నేను నా పాలసీ అది. నాకు ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. నేను బ్రహ్మాండం చేసుకోవచ్చు కావాలంటే పెళ్లి. తిరుపతిలో చేసుకున్నాను. కాకపోతే ఆ టైంలో నాకు 4-5 సినిమాలు ఉండటం వల్ల ఆ ప్రెస్ పిలుచుకెళ్ళి అందరూ ఫ్రెండ్స్, నాకు ఆల్మోస్ట్ ఫ్రెండ్లీగా ఉండి నేను ఒక్కడనే. వాళ్ళు ఏ టైంలో ఇంటికి రావచ్చు, ఫోన్ చేయొచ్చు, ఆ టైంలో ఉండి ప్రెస్ తోటి. రైటింగ్ గురించి కాదు, నాకు అలా అయ్యారు. సోనియా గారు చేస్తున్నప్పటి నుంచి వాళ్ళు ఒక 50 మంది 60 మందిని ప్రతి సినిమాకి తీసుకెళ్ళేవాడు. నేను అరకు వేలు వెళ్ళి ఉంటే అరకు వేలు తీసుకెళ్ళాను. రూమ్లో ఇచ్చిన 3 రోజులు ఎంజాయ్ చేయమని. అది ఎప్పుడు వస్తుంది మళ్ళీ అవకాశం? సో ఇప్పుడు చాలా పండుగలుగా తీసుకెళ్తారు, వేరే సిటీకి తీసుకెళ్తే డబ్బులు కూడా బాగా ఇస్తారు. నేను చెప్పింది 30 ఏళ్ల క్రితం. సో అంచేత ఆ విధంగా ప్రెస్ తీసుకెళ్ళేది తప్పితే వెంకటస్వామి
తిరుపతి కొండ మీదకి. లేకపోతే ఐ నెవర్ హ్యాడ్ ఒక రిసెప్షన్ వాళ్ళు అడిగారు కాబట్టి పామ్ గ్రోవ్ అని హోటల్ చేసుకుంటాం అని చెప్పేసి అన్నారు. అప్పుడు నాకు కూడా ఉండేవాళ్ళు ఎవరు ఈ సత్యనారాయణ తమ్ముళ్ళు వాళ్ళే ఉండేవారు, వాళ్ళే ఫోటోగ్రాఫర్స్. అతనే బాగా నాకు రైట్ హ్యాండ్ గా ఉండేవాడు అనమాట. సో అది తప్పితే మనకు ఆనందం ఏమిస్తుందో అది చేసుకోవాలి తప్పితే అనవసరంగా పెళ్లి చేసుకుని అవి కాదు. నాకు అసలు ఆ పాయింట్ లో ఇది బాగా నచ్చుతుంది నాకు. పెళ్లి అంటే సంప్రదాయం అన్నా కదా, శేఖర్ గమ్ల మొట్టమొదటి సినిమా ఆనందం ఉంటుంది కదా, ఆ శారీ కట్టుకొని ఉంటుంది. చిన్న వడ్ల గింజంలో బియ్యం గింజ సమస్య అది, విడిపోతారు. అలాగే నా దగ్గర ఒక అమ్మాయి పనిచేస్తుంది, అమ్మాయి పేరు సుష్మా, వైజాగ్ లో. తన కథ చెప్పింది. ఒక బెంగాలీ వాడిని ప్రేమించింది అమ్మాయి. పెళ్లి జరిగిపోతుంది. పెళ్లి జరిగే ముందు వాడు పిలిచి తెలుగు మాట్లాడతాడు. విశాఖపట్నంలో బెంగాలీస్ కూడా తెలుగు బాగా మాట్లాడతారు. నేవల్ బేస్ కదా, అందరూ ఉంటారు. తను చాలా బాగుంటుంది. తను ఆ బెంగాలీ పెళ్లి చేసుకోకపోతే తల కట్టాలి. ఇంకా ఆ టైంలో పిలిచాడు. పిలిచి ఇదే లాస్ట్ డే, నువ్వు నీ పేరెంట్స్ తోటి, అమ్మాయి మంచి ఫ్యామిలీ వచ్చింది, ఫాదర్ వాళ్ళు మిలిటరీ నుంచి అక్కడ వచ్చినట్టున్నారు, మంచి అమ్మాయి. నాకు విశాఖపట్నం బ్రాంచ్ లో అన్ని చూసి పెట్టిందనే. ఓకేనా, చాలా మంచి అమ్మాయి. హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు. తను ఒకరోజు కరెక్ట్గా చెప్తే ఆశ్చర్యపోయాను. ఎందుకు ఇంకా పెళ్లి చేసుకునేది అని వాడు అన్నమాట సరదాగా. అంటే అప్పుడు చెప్పింది అనమాట, ఆల్మోస్ట్ అయ్యేటట్టుగా చేసేసుకుంది, ఓన్ కజిన్ చేసేసుకుంది. ఈజ్ వెరీ హ్యాపీలీ సెటిల్, పిల్లలు కూడా పుట్టేసి ఉంటారు. తను అటు పిలిచి అన్నాడ, ఇదే నీకు లాస్ట్, నువ్వు ఈ పేరెంట్స్ తోటి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ వాళ్ళు ఇక్కడ రావడం కానీ ఉండకూడదు అన్నాడు. అప్పుడు ఫాదర్ పిలిచి క్యాన్సిల్ చేయండి అన్న. ఇదేంటమ్మా తర్వాత చెప్తాను, వర్కౌట్ అవుతుందని క్యాన్సిల్ చేస్తాను. ఐ ఫీల్ ఐ అప్రిషియేట్ అది. అంటే వాళ్ళు తగరన్నా మరి ఎందుకు అనుకున్నాడు, బెంగాలీస్ వాళ్ళు ఏమైనా పెట్టారు ఫిట్టింగ్ వాళ్ళు, నీ తల్లిదండ్రులు నీకు కావాలి, ఆ అమ్మాయి తల్లిదండ్రులు నీకు అవసరం లేదా, గెట్అవుట్ అనుకుంటా గెట్అవుట్ అన్నట్టుగా లెక్క. అంతే. తర్వాత అది అయిన తర్వాత ఒక 2-3 years తర్వాత అనుకుంటా నా దగ్గర నేను ఇంటర్వ్యూ చేసి ఫైవ్ స్టార్ హోటల్లో సెలెక్ట్ చేశాను అమ్మాయి. మనిషి బాగుంటుంది, అన్ని భాషలు వచ్చి కాబట్టి పెట్టాను. నాకు అన్ని చూసి పెట్టిస్తానే విశాఖపట్నం ఫిల్మ్ స్కూల్ బ్రాంచ్ లో. నేను ఎందుకు ఈ సందర్భం ఏం చెప్పానంటే, ఆ ఇండివిజువాలిటీ అది ఉంటుంది కదా, విమెన్ కూడా దే నీడ్ దట్ ఫ్రీడమ్, ఓన్లీ మెన్ కాదు కదా. ఆ ఉద్దేశంతో పెళ్లి అనేది చేసుకునే ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి తప్పితే, నువ్వు సినిమా థియేటర్ లో చేసుకున్నావా. ఒక వెంకటేశ్వర వైభవం సినిమా వచ్చినప్పుడు బాగా చిన్నప్పుడు ఇంకా పుట్టలేదు, పెద్ద హిట్ అది, ఘంటసాల గారి పాటలతోటి. వెంకటేశ్వరం మీద దర్శనానికి వెళ్తాం, అక్కడ చిన్న చిన్న స్టోరీ తప్పితే డాక్యుమెంటరీలా ఉంటుంది, పెద్ద హిట్ అది. ప్రతి థియేటర్ లోనూ గుడి కట్టేశారు. ఆంధ్ర అంటే ఇక్కడ అన్ని చోట్ల పెద్ద విగ్రహం కట్టేస్తే కొబ్బరికాయలు అన్ని కొట్టి సినిమాకి వెళ్ళేవారు. సినిమాకి వెళ్ళాలి కూడా గుడికి వచ్చేవారు. పెద్ద స్వామి పెట్టారు, సూపర్ హిట్ సినిమా వెంకటేశ్వర వైభవం అనే సినిమా కదా. అన్ని ఘంటసాల గారి పాటలు ఉంటాయంట అందులో, చాలా బాగుంటుంది. నేను చిన్నప్పుడు చూశాను. సో ఇట్ మే టేక్ వాట్ ఈస్ దట్ థియేటర్ పెద్ద వెళ్ళి అదొక ఇది ఇప్పుడున్న సోషల్ బజ్ కి, సోషల్ మీడియా అవేర్నెస్ కి, ఫన్ అండ్ ఫ్లోర్ కి, దానికి థియేటర్ లో చేసుకున్న మాత్రం మన సంస్కృతిని ఇన్సల్ట్ చేసినట్టు ఏం కాదు. తలగడతారు కదా, తలగడతారు అన్నారు కదా. ఒకడు ఎంగేజ్మెంట్ కూర్చో కూర్చోపోయి అని కూడా వచ్చు. ఏదో విధంగా కలుసుకున్నారు, అంత సంతోషించాలి. నెక్స్ట్ సినిమా వచ్చే లోపల డైవర్ట్ చేసుకుని